నన్ను సృష్టించిన వాని గురించి నేను ఆలోచన చెయ్యాలి, నన్ను సృష్టించిన వాని గురించినటువంటి అవగాహన నాకు కావాలి, ఉండాలి అన్నది గనుక మనకు అవగాహన లేకపోతే ఈ జీవితాన్ని అర్థవంతంగా మనం మలుచుకోవడానికి అస్సలు ఆస్కారమే లేదు. నువ్వెందుకు పుట్టావు అనే ప్రశ్న ఒక్కసారి మనం పక్క వాళ్ళని అడిగినా, లేదా మనకు మనము వేసుకున్న అందరి దగ్గర ఒకటే ఆన్సర్ రాదు. చూడండి, ఒక్కొక్కరు ఒక్కొక్క కారణం చెబుతారు. కొంతమంది విరక్తి కలిగి అసలు నేను ఎందుకు పుట్టానో నాకే అర్థం కావట్లేదు, చచ్చిపోవడం మేలు అనే మాటలు కూడా మాట్లాడుతుంటారు. అందుకు ఇవన్నీ ఈ పుట్టుక వెనుక సృష్టికర్త యొక్క చిత్తం, ఈ పుట్టుక వెనుక సృష్టికర్త యొక్క ఉద్దేశం ఉంది అన్న సంగతి ఎరుగకనే మనుషులు అలా బతికేస్తూ అలా చనిపోతున్నారు. అసలు నేను, మీరు, మనము ఈ భూమి మీద మనం ఎందుకు పుట్టాము? ఈ ప్రశ్నకు సమాధానం దేవుని చిత్తమును బట్టి మనం పుట్టాం, దేవుని ఉద్దేశమును బట్టి పుట్టాం, దేవుడు అనుకున్నాడు గనక మనం పుట్టాం, దేవుని ఆలోచనను బట్టి మనం పుట్టాం. ఇంతకంటే పెద్ద భాగ్యమా? ఇంతకంటే గొప్ప భాగ్యమా?